గత ప్రభుత్వంలో చేసినటువంటి లిక్కర్ స్కామ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరుగుంటుందని మీ అంచనా? సుమారుగా 35,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే అంటే సిట్ ప్రకారంగా కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కానీ అది 3,500 కోట్ల స్కామ్ అని చెప్పేసి అంటున్నారు. అది ఓన్లీ ముడుపులు. జరిగిన వ్యాపారం మాత్రం 35,000 కోట్లు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత బ్రాండ్స్ని తీసుకొచ్చి చీప్ రేట్ని తీసుకొచ్చి పబ్లిక్ అమ్మడం వల్ల పబ్లిక్ లివర్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి, ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నది. వాళ్ళు అవేమి పట్టించుకోకుండా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసమే వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఈ స్కామ్ పెట్టారు. అది బయటపడింది. వాళ్ళు ఎంత తెలుగుగా చేశారంటే బిజినెస్, వీళ్ళందరూ కూడా ఈ మోహిత్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, లేకపోతే మీ విజయసాయి రెడ్డి కానీ, వైఎస్డి కృష్ణమోహన్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత తెలివైన పని అంటే వాళ్ళ పేరు మీద ఏ సిమ్ము లేదు. ఎవరెవరో పేర్ల మీద తీసుకోవడం, ట్రాన్సాక్షన్ వాళ్ళ పేరు మీద జరిగింది. కేసు పట్టుకుంటే ఎవరిని తీసుకుని ఇప్పుడు తీసుకొస్తే వాళ్ళు చాలామంది చచ్చిపోయారు అందులో. ఇప్పుడు కేసు నుంచి బయటపడిపోవడానికి అటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి రాష్ట్రానికి రావాల్సిన ఇన్కమ్ని ఏదైతే ఆదాయాన్ని దాన్ని గండి కొట్టి ఆ ఆదాయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఖాతాల్లో వేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాల్లో పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చెందారు. మా ప్రాణాల మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు.